అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము? ఎలా వచ్చింది? ఈ ఒక్క రాత్రికి ఇంత మహిమ ఎందుకు ఉంది? ఈ రోజు ఎందుకు కోట్ల మంది భక్తులు నిద్ర లేకుండా శివుని పూజిస్తారో తెలుసుకుందాము. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది ఒక త్యాగానికి గుర్తు. ఇది ఒక రక్షణకు గుర్తు. ఇది ఒక దేవుని కరుణకు గుర్తు. ఒకప్పుడు 3 లోకాలు ప్రమాదంలో పడ్డాయి. పూర్వకాలంలో దేవతలు, అసురులు అమృతం పొందాలనే కోరికతో తపించసాగారు. అమృతం దొరికితే అమరత్వం లభిస్తుందని అందరూ విశ్వసించారు. కానీ అమృతం అంత సులభంగా దొరకదు. అందుకే వారు కలిసి క్షీరసాగర మదనం చేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని మదరదండగా చేసి వాసుకి నాగుడిని తాడుగా కట్టారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడి సముద్రాన్ని మతనం ప్రారంభించారు. సముద్రం ఉప్పొంగింది, ఆకాశం కంపించింది, ప్రపంచమంతా ఉత్కంఠతో వణికిపోయింది. అమృతం రావడానికి ముందే సముద్రం నుంచి ఒక భయంకరమైన పదార్థం వెలువడింది. అదే హాలాహాల విషం. ఆ విషం ఉష్ణానికి 3 లోకాలు కాలిపోతున్నట్టు అనిపించింది. ఆ విషపు పొగకు దేవతలు, అసురులు శ్వాస ఆడక విలవిల్లాడారు. అప్పుడే అందరికీ అర్థమైంది, ఈ విషం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని. భయంతో వణికిపోయిన దేవతలు అందరూ కలిసి శివుణ్ణి శరణు కోరారు. ఓ మహాదేవా, ఈ లోకాన్ని కాపాడండి అని కన్నీళ్లతో ప్రార్థించారు. శివుడు సమాధిలో ఉన్నాడు. కానీ భక్తుల ఆర్ధనాదం ఆయన హృదయాన్ని తాకింది. కరుణామూర్తైన శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఏ మాట చెప్పకుండా, ఏ ఆలోచన చేయకుండా లోకక్షేమం కోసం ఆ విషయాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు, మింగాడు. కానీ ఆ విషయం కడుపులోకి దిగనీయలేదు. తన కంఠంలోనే నిలిపాడు. ఆ క్షణంలో శివుని కంఠం నీలంగా మారింది. అప్పటి నుంచి ఆయన నీలకంఠుడు అయ్యాడు, విషకంఠుడు అయ్యాడు. శివుడు తన బాధను చూపలేదు, తన త్యాగాన్ని ప్రకటించలేదు. కానీ ప్రపంచం మాత్రం రక్షించబడింది. ఆ రాత్రి శివుడు లోకక్షేమం కోసం విషాన్ని మింగిన ఆ రాత్రి మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ రాత్రి శివుని పూజ చేస్తే మన జీవితంలోని విషతుల్యమైన కష్టాలు, బాధలు, రోగాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివుడు లోకక్షేమం కోసం తన త్యాగాన్ని ప్రకటించిన రాత్రి. అందుకే ఈ రోజు శివతత్వం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈ రాత్రి చేసిన పూజ సాధారణ రోజుల్లో చేసిన పూజ కంటే అనేక రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసు శుద్ధిగా ఉంచుకోవాలి. కోపం, అసూయ, ద్వేషం ఈ రోజంతా దూరంగా ఉంచాలి. ఉపవాసం పూర్తిగా చేయగలిగితే మంచిది. లేకపోతే పండ్లు, పాలు తీసుకోవచ్చు. శివలింగ పూజ. శివలింగానికి నీరు, పాలు, తేనె, పెరుగు అభిషేకం చేయాలి. బిల్వపత్రం శివునికి అత్యంత ప్రియమైనది. బిల్వపత్రంతో ఓం నమః శివాయ అని జపిస్తూ పూజ చేయాలి. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణ చేయాలి. కనీసం అర్ధరాత్రి వరకు జాగరణ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. శివపఠనం, శివపురాణం, లింగాష్టకం, శివతాండవ స్తోత్రం, ఇలా శివునికి సంబంధించిన స్తోత్రాలు వింటే ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు శివుణ్ణి భక్తితో చేసిన ప్రతి చిన్న పూజ కూడా జన్మజన్మల పాపాలను తగ్గిస్తుందని నమ్మకం. రోగాలు తగ్గుతాయి, మానసిక స్థిరత్వం వస్తుంది, భయం, ఆందోళన తగ్గుతాయి, కుటుంబంలో శాంతి పెరుగుతుంది. శివుడు మనకు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. బాధను భరించగల శక్తి నీలోనే ఉంది. నీ లోపలి విషయాన్ని నీవే నియంత్రించాలి. అందుకే మహాశివరాత్రి కేవలం పూజ కాదు, ఆత్మశుద్ధి రోజు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మహాశివునికి ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.